జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులరా, ప్రియ తండ్రులారా, తల్లులారా, మరి అక్క చెల్లందరికీ కూడా నేను హృదయపూర్వక నిండు వందనాలు క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని మేము తలుస్తూ ఉన్నాం. మీరు అన్ని విషయాలు ఎదగాలి, అన్ని విషయాల్లో ప్రభు మిమ్మల్ని దీవించాలి. మీకు ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూలతను దేవుడు తొలగించి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మీకు ఇవ్వాలి. అలాగే ప్రభు రాకడ బహు సమీపంగా ఉందండి. దాని కొరకు మీరు సంసిద్ధత కలిగి ఉండాలి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకి దేవుడిస్తాడు. వాటి గురించి కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు, అలాగే ఆయన రాకడ కొరకు మీరందరూ కూడా ఎదురు చూచేటటువంటి వారిగా ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడగలనన్న నమ్మకంతో మీ విశ్వాసాన్ని మీరు కట్టుకోవాలి. ఆ విధమైన కృప పరిశుద్ధాత్ముడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన వాక్యం కొరకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నీ సన్నిధికి వచ్చా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మాట్లాడండి, బలపరచండి అయ్యా. వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యంలో ఉన్న లోతైన విషయాలు మేము అర్థం చేసుకోవడానికి తగినటువంటి జ్ఞానం మాకు అందరికీ దయచేయండి. మహిమ పొందండి. వినేచి విగ్రహించే మనసు ప్రియ వీక్షకులకు దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ఈ ప్రార్థన తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. గత పాఠంలో, గతించిన వర్తమానంలో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే దేవుణ్ణి ఏ విధముగా స్తుతించాలి అవండి అని నేర్చుకున్నాం. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్న మరొక అంశం ఏంటంటే స్తుతిలో దాగిన శక్తి. అంటే స్తుతించడం ద్వారా దేవుడు మనకి ఒక తెలియని గొప్ప అభిషేకాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక బలమైనటువంటి శక్తి మనలను తాకుతుంది. స్తుతిలో గొప్ప శక్తి ఉందండి. ఇది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. ఏమని చెప్పనా, ఏమండి వీళ్ళు గొంతులేసేస్తారండి, వీళ్ళు గొంతులేసేసండి గట్టిగా చప్పట్లు కొట్టేస్తారండి, డ్రమ్ము కొట్టేస్తారండి, డ్రమ్ము కొట్టినప్పుడే ఉద్యోగం అండి వీళ్ళకి, డ్రమ్ము కొట్టినప్పుడే పరిశుద్ధాత్మ అని చెప్పి ఎగతాళి చేస్తారు వాళ్ళు. ఏమండి, దేవుని కార్యాలు ప్రకృతి సంబంధులకి అర్థం కావు. వాళ్ళు ప్రకృతి సంబంధులు, అందులో క్రైస్తవులు కూడా కొంతమంది ఉంటారు, ఒకవేళ దైవజనులు కూడా ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రిలతి పగలు ఈ వర్తమానాలు వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులారా, స్తుతిలో ఏమని చెప్పండి, గొప్ప శక్తి, గొప్ప అభిషేకం. ఏమండి, అది పొందుకున్న వారికి తెలుస్తుంది, స్తుతిస్తున్న వారికి తెలుస్తుంది. ఆ శక్తిని ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారికి మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకనే దావీదు గారు ఈ విధంగా అంటాడు కదా. ఏమంటాడు అంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. అందుకనే ఆయన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి దినమునకు నేను చెప్పండి 7 మార్లు స్తుతిస్తానని అన్నాడు. ఏమండి, భక్తులందరూ దేవుని స్తుతించి దేవుని శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. కొంతమందిని గబగబా మీకు నేను పరిచయం చేస్తాను. ఏమండి, స్తుతిలో ఉన్నటువంటి శక్తి ఏంటో మీరు కూడా తెలుసుకుందురు గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, బైబిల్లో యోబు గారు గొప్ప భక్తుడండి. ఏమండి, ఈ భక్తునికి వచ్చినటువంటి శోధనలు ఏమని చెప్పగలం? అన్నీ పోయినాయి. ఏమండి, ఆస్తి ఐశ్వర్యం పోయింది, బిడ్డలు పోయారు, బిడ్డలు చనిపోయారు. ఏమండి, అయితే ఆయన అంటాడు కదా, ఏమంటాడండి యోబు గ్రంథము దేవుని బిడ్డలారు మొదటి అధ్యాయము 20-21 వచనాలు. ఏమండి, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి ఎట్లా నేను ఏమన్నాడు చెప్పన, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నామమునకు చెప్పండి స్తుతి
కలుగునుగాక. ఒక మాట మీకు చెప్పాలి, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో, అన్నీ కోల్పోయినటువంటి పరిస్థితులలో ఎవరైనా ప్రభుని స్తుతించగలరా? ఎవరైనా ఈ నామాన్ని గణపరచగలరా? దేవుడిచ్చాడండి, దేవుడు తీసుకున్నాడని ఎవరైనా అనగలరా? మరి దేవుని పెట్టారా, యోబు గారికి సాధ్యమైంది. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకే చెప్పండి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. స్తుతితో పోయిన వాటికి బదులుగా యోబు భక్తుడు రెట్టింపు దీవెనలు పొందెను. హల్లెలూయా. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని పొందుకున్న, ఆ శక్తిని అనుభవించినటువంటి యోబు గారు చెప్పండి తర్వాత దేవుని ద్వారా 2 అంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, స్తుతి నష్టాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. స్తుతి చెప్పండి నష్టాలను, కష్టాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అంత గొప్ప శక్తి ఉందండి స్తుతిలో. ఏమండి? కాబట్టి ప్రభువుని మీరు స్తుతించేటటువంటి వ్యక్తులుగా మీరు మారాలని చెప్పి దైవజనుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరొక సందర్భాన్ని మీకు నేను పరిచయం చేయాలనుకుంటూ ఉన్నాను. వారు ఎవరంటే దేవుని బిడ్డలారా, ఏమండి, పౌలు, శీల. ఈ పౌలు, శీలలు దేవుని బిడ్డలారా పాడినటువంటి పాడిన పాటలు, ప్రార్థనలు చెరసాల పునాదులను అదరజేశాయి. హల్లెలూయా. స్తుతులు ఏమని చెప్పండి? గొప్ప అభిషేకం, గొప్ప శక్తి. ఏమండి, వీళ్ళని జైల్లో పెట్టారు, అక్కడ ఒక అద్భుతం చేశారు, ఒక మేలు పొందుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఏమండి, ఒక పుత్తూన్ అనేటటువంటి దెయ్యాన్ని ఈ యొక్క పౌలు గారు వెళ్ళగొడితే తీసుకొచ్చి జైల్లో వేశారు. మంచి పని చేస్తే జైల్లో వేశారు. ఏమండి, కొట్టారు. అయితే బైబిల్ చెబుతున్నటువంటి మాట మీరు చూడాలి దేవుని బిడ్డలారా. అర్ధరాత్రి వేళ లేదా మధ్యరాత్రి వేళ పౌలు, శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు చెప్పండి ఊడెను. హల్లెలూయా. స్తుతి ఏం చేసిందండి? సంకెళ్ళను తెంచి చెరసాల నుండి విడుదల చేసింది. హల్లెలూయా. స్తుతి ఆరాధన గొప్ప శక్తివంతమైనదండి. అది పొందుకున్న వారికి తెలుస్తుంది, అందులో అనుభవము ఉన్నవారికి తెలుస్తుంది. అనుభవం లేని వారికి ఏం తెలుస్తుంది? వాళ్ళు నవ్వుకుంటారు. వీళ్ళు స్తుతి అంటారు, చేతులు ఎత్తుమంటారు, హల్లెలూయా అంటారు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతారు కొంతమంది. పాపం వాళ్ళకి తెలియదు స్తుతిలో ఉన్నటువంటి గొప్ప అభిషేకం, స్తుతిలో ఉన్నటువంటి గొప్ప శక్తి. స్తుతి ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి చేతులెత్తి గణపరిస్తే ఏం జరుగుతుందో పాపం వాళ్ళకే చెప్పండి తెలీదు. అందుకనే పాపం వాళ్ళు స్తుతించలేరు. అందుకనే పాపం వారికి రాక, ఏమండి దేవుని బిడ్డలారు, కొంతమందికి సేవకులు కూడా పాపం సరిగా పాటలు రాక, స్తుతి ఆరాధన రాక వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు నేర్చుకోవాలి. ఏంటి చెప్పంటారా? దేవుణ్ణి స్తుతించాలని చెప్పి. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాలి. దేవుని బిడ్డలారా, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే స్తుతితో ఏమండి దుర్భేద్యమైనటువంటి దుర్భేద్యమైనటువంటి ప్రాకారాలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. హల్లెలూయా. స్తుతి ఆరాధనతో దుర్భేద్యమైనటువంటి కోట గోడలు ఏమైపోయినాయి చెప్పండి? కోపగూలిపోయినాయి, పేక మేడల్లాగా కూలిపోయినాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమండి, యెహోషువ కాలంలో దేవుని బిడ్డలారా స్తుతులు ఎంత గొప్పగా వారు ఆరాధించారు దేవుణ్ణి. ప్రాకారాలు పడిపోయినాయి స్తుతులతో. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రాకారం ఏమైపోయింది? కూలిపోయింది. ప్రాకారం కూలిపోయింది. ఎలా కూలిపోయింది?
స్తుతి, కేకలు, ధ్వనులు. మౌనముగా ఉండడానికి వీళ్ళే దేవుని మందిరంలో. ప్రభుని గంభీరముగా ఆరాధించాలి, స్తుతించాలి, చేతులెత్తాలి. స్తుతిలో గొప్ప శక్తి ఉందండి. నరాల్లో స్తుతి ఆరాధన నిండిపోవాలి. హల్లెలూయా. స్తుతి ఆరాధన అంటే నేను వెళ్ళలేకపోయానే, అయ్యో ఆరాధన అయిపోయిందా, స్తుతి ఆరాధన అయిపోయింది అయ్యో అని చెప్పి నువ్వు బాధపడే విధంగా ఉండాలి. ఎందుకు చెప్పనా? గొప్ప శక్తి అందులో ఉంది. సాతాను కోట గోడలను కూల్చేది అని చెప్పండి. ఫాదర్ బెర్పెన్స్ గారు అనుకుంటా దేవుని బిడ్డ పాట, స్తుతించిన సాతాన్ పారిపోతాడు, బెదిరితే తిరిగి వస్తాడని పంచి పాట రాసాడండి ఆయన. స్తుతిస్తే వాడు పారిపోతాడు. స్తుతి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన, బలి దేవునికి. ఏమండి, దేవుణ్ణి పొగడడం, అందులో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని నేను పొందుకున్నాను. దేవునికి స్తోత్ర. స్తుతిస్తే గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన బ్రతుకులో ఆయన జరిగిస్తాడు దేవుని బిడ్డలారా. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో ఏమంటే దేవుని బిడ్డలారా, అసంఖ్యాకమైనటువంటి శత్రు సేనలపై గొప్ప విజయం ఇచ్చింది అని చెప్పండి స్తుతి. అసంఖ్యాకమైనటువంటి గొప్ప సేనలు, సైన్యం శత్రువుల మీద స్తుతి ఏం చేసిందండి? గొప్ప ఘనమైన విజయాన్ని ఇచ్చింది. ఎక్కడ? గిద్యోను కాలములో దేవుని బిడ్డలారా, బోరా, మట్టికొండ, దివిటి. ఎంతమంది వెళ్ళారు మిద్యానీయుల మీదకి యుద్ధానికి? చెప్పండి 300 మంది. వాళ్ళు ఎలా ఉన్నారు? అసంఖ్యాకమైనటువంటి సైన్యం. మరి 300 మంది ఏం చేయగలరండి? ఏమీ చేయలేరు. నిజంగానండి, ఏమీ చేయలేరండి. కానీ 300 మంది చేతుల్లో ఉన్నవి ఏంటి చెప్పండి? బోర, మట్టికొండ, దివిటి. దేవుని బిడ్డలారా, స్తుతికి సంబంధించినటువంటి చక్కని ఆయుధాలు అక్కడ ఉన్నాయి. ఏం జరిగింది? అసంఖ్యాకమైనటువంటి ప్రజలతో ఎవరు యుద్ధం చేశారు? 300 మంది ఏం చేయగలిగారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకోవాలి. అట్లు నడిజాము మొదటి కావలివారు వంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దొండె పాలెమునకు కొట్టకొనకు పోయి బోర్లను ఊది తమ చేతులనున్న కొండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. వారిలో ప్రతివాడు తన చోటు దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిని ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిపెను. సరే, బోరలు ఊస్తూ ఉంటే దివిటి పట్టుకుంటే ఏం చెప్పండి? కేకలు, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. ఈ విధముగా శత్రువులు ఏమైపోయారు చెప్పండి? పారిపోయిరి. హల్లెలూయా. ఎవని శత్రువు ఖడ్గమును దేవుడు తిప్పేశాడంటే వాడి మీదకి. పొరుగు వాని మీదకి తిప్పాడు. వీడి ఖడ్గాన్ని వాడి మీదకి, వాడి ఖడ్గాన్ని వీడి మీదకి. వారు ఒకరికొకరు పొడుచుకున్నారు. మిగతా వారిని ఏలహతం చేశారు. ఎలా చెప్పండి? స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి నీకు తెలుసా సంగమా? ఒకప్పుడు స్తుతించే వ్యక్తివే, ఇప్పుడు ఏమైపోయావు? దిగజారిపోయావా? వెనకబడిపోయావా? స్థుతిలో ఉన్నటువంటి ఆ బలాన్ని మర్చిపోయావా? స్తుతించడం మానేసావా? నేను స్తుతించమండి అని చెప్పి అంటున్నావా? లేదో, నువ్వు స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయనను ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. నేను చివరిగా వస్తున్నాను దేవుని బిడ్డలారా. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో ఇప్పుడు మనము ధ్యానిస్తున్నాం కదా. యెహోషాపాతు మీదకి 3 దేశాలకి సంబంధించినటువంటి రాజులు వచ్చినప్పుడు ఏం జరిగింది
అని ఆలోచన చేస్తే ఏమండి, యెహోషాపాతు కాలంలో కూడా చెప్పండి ఎప్పుడైతే వారు స్తుతించారో, పాటలు పాడారో, ఇలాగ స్తుతించినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు వారు మొదలుపెట్టగా ఏమైపోయింది, దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గొప్ప కార్యం చేశాడండి ఆయన. నేను చదువుతున్నాను, వినండి. దినవృత్తాంతముల 2 గ్రంథం 20వ అధ్యాయము 21వ వాక్యం నేను చదువుతున్నాను. అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు మాన్య వాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మాన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరికి ఒకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యోధావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఏంటండి ఇంత అద్భుతం, ఏంటండి ఇది? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే స్తుతిలో ఉన్నటువంటి శక్తి. ఈ రోజున బలహీనంగా ఉన్న నా సహోదరి, స్తుతిలో దేవుని మందిరములో గంభీరమైనటువంటి ఆరాధన చేస్తూ దేవుని శక్తిని మీరు అనుభవించండి. మీ గృహాల్లో మీకు వ్యతిరేకముగా రూపించబడుచున్నటువంటి ప్రతి ఆయుధాన్ని నా దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా భక్తి జీవితంలో చెప్పండి, శత్రువులు ఎప్పుడు కూడా పక్కనే ఉంటారు. గమనించాలన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శత్రువులు చేసేటటువంటి ఆ భయంకరమైనటువంటి ఏమంటారంటే అరుపులు, కేకలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. కానీ వెంటనే స్తుతిలో ఉన్న గొప్ప శక్తి నిన్ను చెప్పండి బలవంతురాలిగా నిన్ను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. అవి అంటాను దేవుని బిడ్డలారా, దురాత్మల దాడులైన, అపవాది కార్యాలైన, నమ్మక ద్రోహాలు, గర్జించు సింహాల్లాంటి దేవుని అరుపులు, అపవాది కుయుక్తులు, విషసర్పాల యొక్క బుసబుసలో నిన్ను భయపడుతూ ఉంటాయి. ఏమండి, ఇంకా మరి జ్ఞాపకం చేసుకో, నేను నమ్మినటువంటి వారు నిన్ను ఏం చేస్తారు చెప్పండి, మోసగిస్తారు. ఈ దినాల్లో రక్త సంబంధులు కూడా ఇటువంటి వాళ్ళు ఎంతోమందికి ఎదురవుతుంది. కానీ స్తుతి నిన్ను బలపరుస్తుంది. ఎప్పుడైతే స్తుతి అనేటటువంటి ఆయుధాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటావో స్తుతిలో ఉన్నటువంటి గొప్ప శక్తి నిన్ను బలపరుస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్కడ బలహీనపరచబడ్డావు? ఎక్కడ నేను ఏది బలహీనపరుస్తున్న శత్రువులను చూసి ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో. నేనంటాను, అవి అదృశ్య శక్తులే కానవచ్చు. ఏదైనా సరే స్తుతి ముందు నిలవబడలేదు. దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా భయపడిపోతాయి, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. కృంగిపోకు. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటి చెప్పనా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉంది. మీరు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు దేవుని అభిషేకము వారి మీదకి దిగొస్తుంది. దేవుడు తన బిడ్డలను బలపరుస్తాడో ఎంత ధైర్యమో చెప్పలేను. వెంటనే మనకు అనిపి దేవుడు ఉన్నాడండి, ఇంకేం కాదు. హల్లెలూయా. యోబు గారు అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. గిద్యోను కాలంలో స్తుతి ఆరాధన ద్వారా శత్రువులు నాశనం చేసిన దేవుడు. యెహోషాపాతు కాలంలో స్తుతి ఆరాధన ద్వారా గమనించాలి, శత్రువులు నాశనం చేసినటువంటి దేవుడు. స్తుతి చెల్లించగా ఎరుకో కోట గోడలను కూల్చినటువంటి గొప్ప దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నీ దేవుడు, నా దేవుడు. స్తుతిలో గొప్ప శక్తి ఉంది, దాన్ని అనుభవించండి.
స్తుతి ఆరాధన ద్వారా ఈ రోజున నువ్వు బలపడతావు. ఏమండి, స్తుతి చెల్లించడం ద్వారా నీ సమస్యలన్నీ కూడా పోతాయి. స్తుతి చెల్లించడం ద్వారా శత్రువులు భయపడతాడు. నీ నోట ఎప్పుడు కూడా స్తుతి ఉన్నప్పుడు వాడు నిన్ను విడిచి పారిపోతాడు. స్తుతించలేనటువంటి వారే బలహీనపరచబడతారు. ఏమండి, స్తుతి ఆరాధన లేనటువంటి వారే బలహీనపరచబడతారు. వారికి ధైర్యం ఉండదు, వారు బలహీనులుగా మారిపోతారు. సంఘంలో నువ్వు బలహీనరాలుగా ఉన్నావా? ఆయన శక్తిని పొందుకోలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఏమండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటంటే అమెరికా దేశంలో ఏమండి జరిగినటువంటి ఒక సంఘటన. ఒక యవనస్తుడు ఏమండి చాలా భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనారోగ్యం ఏంటంటే టంగ్ క్యాన్సర్ అన్నమాట. 4 క్యాన్సర్ వచ్చింది. ఈ 4 క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయనకు ఇంకా ముదిరిపోయింది. ఇంకా అది ఏం చేయాలంటే దాన్ని తొలగిస్తే తప్ప ఏమంటే అతను బ్రతికేటటువంటి ఛాన్స్ లేదు అని వైద్యులు అన్నారు. కాబట్టి ఆ యవనస్తుడిని ఏమండి బిడ్డలారా హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అన్నారండి వైద్యులు, అయ్యా పలానా రోజున మీకు ఆపరేషన్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆ యవనస్తుడు చాలా కంగారు పడ్డాడు, బాధపడ్డాడు. ఇంక నేను మాట్లాడలేనేమో అని చెప్పి అనుకున్నాడు. సరే, ఆ రోజు రాని వచ్చింది. ఆ రోజు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్లో ఏమండి దేవుని బిడ్డలారా ఆయన తీసుకుని వెళ్ళారు. వైద్యులు, అయ్యా ఏదైనా నువ్వు మాట్లాడితే ఇప్పుడే మాట్లాడు, ఇదిగో మేము రికార్డు చేస్తాం, తర్వాత నువ్వు మాట్లాడలేవు కదా, ఏం మాట్లాడుతావు అది మాట్లాడు, తర్వాత నువ్వు విందువుగాను అని చెప్పి టేప్ రికార్డర్ తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. ఆయన మాట్లాడు, ఏమన్నా మాట్లాడతావో మాట్లాడు, ఏం మాట్లాడతావో అంటే ఆయన ఏం మాట చెప్పంటారండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే మాటలు ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సరే మరి మెయిన్ సర్జన్ వచ్చాడు. ఆయన వచ్చి అంత రెడీ చేశారంటే సరే రెడీ చేశాం సార్. సరే అన్నీ చూశాడు, ఆ రిపోర్ట్లన్నీ చూశాడు, స్కానింగ్లు చూశాడు, ఎక్స్రేలు చూశాడు. అన్నీ చూసిన తర్వాత ఈ రిపోర్ట్లు ఏమండి 2 వారాల క్రితం రిపోర్ట్లు లాగా ఉన్నాయి. మరి ప్రజెంట్ ఏమైనా రిపోర్ట్లు ఏమైనా ఆయనకి చేశారా? ఆయనకి ఏమైనా టెస్టులు చేశారంటే ఏం లేదు సార్ అంటే, అలా కాదు, ఒకసారి టెస్ట్ చేయండి, చేసిన తర్వాత అప్పుడు చూసిన తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పి ఆ మెయిన్ సర్జన్ చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడంట. ఈ లోపల ఆయన గబగబా మరలా అయండి ఆ 4 క్యాన్సర్ సంబంధించినటువంటి టెస్టులు చేశారట. గొప్ప కార్యం ఏంటి చెప్పంటారు, విచిత్రం ఏంటి చెప్పంటారు దేవుని బిడ్డలారా? ఏమండి 4 క్యాన్సర్ ఉంది, 4 తీసేయాలని చెప్పేసి చెప్పినటువంటి వైద్యులు మతిపోయింది. ఏమని చెప్పనా దేవుని బిడ్డలారా? ఆ యవనస్తుడికి ఆ 4 క్యాన్సర్ అసలు ఏ భాగంలో కూడా, శరీరంలో ఏ భాగంలో కూడా కనిపించలేదట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. ఇంకెక్కడ నిలిపోయిందేమో, ఈ యొక్క క్యాన్సర్ కణాలు దొరకవు కదా, ఏ మూలకైనా దాక్కున్నాయేమని చెప్పి మొత్తానికి ఆ బాడీ అంతా కూడా దేవుని బిడ్డలారా జల్లిడి పట్టినా కూడా చెప్పండి క్యాన్సర్ కణాలు ఆయనలో లేవు. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడలేవు. టేప్ రికార్డు తీసుకొచ్చి ఆన్ చేసి నువ్వు ఏది పలుకుతావు పలుకండి అని చెప్పింది ఏంటి చెప్పండి? స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా నీ బ్రతుకును మారుస్తుంది. స్తుతి నీ బ్రతుకును మారుస్తుంది, నీ స్థితిని మారుస్తుంది. స్థుతిలో గొప్ప శక్తి ఉంది నా సహోదరి, నా సహోదరి. రాత్రి ఈ వాక్యం వింటున్నా, ఈ పగలు ఈ వాక్యం వింటున్నా, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరగాలి అంటే, నీకున్నటువంటి సమస్యలు పోవాలి అంటే, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలత నీ జీవితంలో పోవాలి అంటే, ఆర్థిక ఇబ్బందులు కానీ, శరీర రుగ్మతలు కానీ, వ్యాధి బాధలు కానీ, అపవాది కుయుక్తులు కుతంత్రాలు ఏదైనా నీ జీవితంలో బయటికి పోవాలి అంటే నేను చెప్తున్నాను, మీరు ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. శక్తిమంతుడు గొప్ప కార్యాలు నీ బ్రతుకులో ఆయన జరిగిస్తాడు. ఆయన నమ్ము, విశ్వసించు. ఎందుకంటే పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన సంఘం ఆయనను స్తుతించారు, ఆయన ఆరాధించారు, ఆయన గణపరిచారు. ఏమండి ఏమంటారు చెప్పండి, శ్రమలలో కూడా వారు శక్తిని పొందుకున్నారంటే వారు స్తుతి చెల్లించారు. కొత్త నిబంధన సంఘం కూడా ఆ విధముగా మీరు స్తుతి చెల్లించేవారిగా ఉండాలని, అపవాది శక్తుల మీద గొప్ప ఘనమైన కార్యాలు పొందుకునేవారిగా మీరు మారాలని,
నమ్మక ద్రోహాల మధ్యలో ఉన్నటువంటి బిడ్డలారా, ఈ రాత్రి ఈ పగలు మీరు స్తుతి చెల్లించే వారిగా ఉంటే కనుక ఆయన మీ తలలు పైకెత్తుతాడు. ఆయన ఎక్కడైతే మీరు జారిపోయారో, ఎక్కడైతే మీరు పడిపోయారో, ఎక్కడైతే మీకు అవమానం కలిగిందో ఆ స్థలంలోని నా దేవుడు మీ తలను పైకెత్తునుగాక. ఉన్నతమైనటువంటి కార్యాలు స్తుతి ద్వారా జరుగుతాయి. స్తుతులు ఏమని చెప్పండి? గొప్ప శక్తి. ఆ శక్తిని అనుభవిస్తారా? ఆ శక్తిని మీరు పొందుకుంటారా? అటువంటి అభిషేకం, అటువంటి శక్తి మీరు పొందుకుని ఏమండి దేవుని కొరకు నిలకడగలిగినటువంటి భక్తి జీవితాన్ని మీరు కలిగి అపవాది యొక్క కార్యాల మీద ఘనమైనటువంటి విజయాలు మీరు పొందుకుని ప్రభు యొక్క రాకడ కొరకు సంసిద్ధత మీరు కలిగి ఉండాలని దైవజనుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు గొప్ప స్తుతి ఆరాధికులుగా మార్చునుగాక. స్తుతిలో ఉన్న గొప్ప శక్తిని మీరు అనుభవించేటువంటి వారిగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, కనికరము కలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఈ సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని వీక్షించిన ప్రజలందరి నిమిత్తం నేను ప్రార్థించుచున్నాను. ఏ సమస్యలతో వారు ఉన్నారో, ఏ అక్కర్లతో ఉన్నారో మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. అపవాది కార్యాలు వారిని ఎంతగానో కృంగదీస్తూ ఉంటే, బలహీనతలు కృంగదీస్తూ ఉంటే, వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా వారు మంచం మీద పడి ఉన్నారేమో. యేసు నామములో ప్రతి బలహీనత వారిని విడిచి బయటికి పోవునుగాక. వారు నోరు తెరిచి అయా స్తుతి, యెహోవా దేవానికి స్తుతి, నజరేయుడా మీకు స్తుతి, హల్లెలూయా అని చెప్పుగా వారు చెప్పుచుండగా వారి బ్రతుకులో, వారి శరీరములో నూతన కార్యాలు జరుగునుగాక. బలహీనతలు తొలగిపోవునుగాక. అపవాది కార్యాలు వ్యర్థపరచబడునుగాక. నమ్మక ద్రోహాలు, అలాగే నాయన నీ కొందరు తండ్రి గర్జించు సింహం లాంటి అపవాది కార్యాలు ప్రభువా అయా బిడ్డలను తండ్రి బలహీనపరుస్తున్నాయి. వారు కృంగిపోయారేమో. స్తుతి ఆరాధన ద్వారా ఉన్నతమైన కార్యాలు జరుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. మేలు కలుగునుగాక. వారి బ్రతుకులు వారు ఆశిస్తున్న ప్రతి ఈవి వారికి వచ్చునుగాక. స్తుతి ఆరాధన ద్వారా ఉన్నతమైన కార్యాలు తండ్రి, శక్తివంతమైన కార్యాలు ప్రభు నాయన పాత నిబంధన కాలంలో జరిగించావు నాయన. కొత్త నిబంధన సంఘంలో మీరు జరిగించారు, ఇప్పుడు కూడా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. నా నోట స్తుతి ఆరాధన మీరు ఉంచినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని అయా మరి తండ్రి వీక్షించినటువంటి ప్రియ వీక్షకులందరినీ గొప్ప ఆరాధికులుగా, స్తుతి ఆరాధికులుగా మీరు మార్చిన ఆయన సహాయం చేసి మీరే మహిమ పొందమని, స్తుతిలో ఉన్నటువంటి శక్తిని అయా వారినైనా గ్రహించి నీ కొరకు లోకంలో బ్రతికేటటువంటి కృప పరిశుద్ధాత్మదేవ బిడ్డలందరికీ మీరు దయచేయమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దీవించండి. 30 60 100 అయా వారికి దీవెన దయచేయండి. వారి చేతివృత్తులు, వ్యవసాయములు, వ్యాపారములు సమృద్ధిగా ఆశీర్వదించండి. దైవికమైన దీవెనలతో వారిని నింపండి. సహాయం చేసి మీరు మహిమ పొందమని, బలహీనుడిని ఆయన చేతులెత్తి నీ బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఉండగా నీ కృప మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మరొక వర్తమానంతో కలుసుకుందాం. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.